వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. అధికారులు సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. 62,000 విలువ చేసే బెల్లం, అల్లం స్వాధీనం. 3 లక్షల విలువ చేసే కార్ సీజ్. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కార్యవర్గం ఎన్నిక. ఘనంగా వంగూరు నారాయణ యాదవ్ జన్మదిన వేడుకలు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కార్మికులకు పిలుపు. రామకోటి స్తూపంలో ఘనంగా శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలు. నల్గొండలో వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు. గూరంపూడి మండల కేంద్రంలో ఘనంగా శ్రీ ఆంగోతు లచ్చిరామ్ నాయక్ 9వ వర్ధంతి కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తాలు తరుగు తీయకుండానే ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తుండడం పట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాలు తరుగు తీయకుండానే ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తుండడం పట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఎప్పటికప్పుడు నడుస్తుందని, ఎన్ని రైస్ మిల్లులకు ధాన్యం వెళ్తుందని, ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఎప్పుడు వచ్చాయని వివరాలు అడగగా గత నెల 9 నుండి నిర్వహిస్తున్నామని, 4 రైస్ మిల్లులకు ధాన్యం వెళ్తున్నదని నిర్వాహకులు చెప్పారు. గత 2 రోజుల నుండి లారీలు రాలేదని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రతిరోజు 2 లారీలు కేంద్రానికి వచ్చేలా చూస్తామని తెలిపారు. ఇంకా ఎన్ని రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించాలని వివరాలు కనుక్కొని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్ర పరిధిలో ధాన్యాన్ని కొనుగోలు చేసి పంపించాలని ఆదేశించారు. అనంతరం ఆమె మిల్లులకు పంపించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను తనిఖీ చేయగా ఆ బస్తాలలో తాలు తరుగు ఉండడంపై సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు తరుగు తీయకుండా పంపిస్తే మిల్లుల వద్ద ధాన్యం తిరస్కరించడం జరుగుతుందని, అలా ఎందుకు పంపిస్తున్నారని సెంటర్ ఇన్ఛార్జిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించినందుకు గాను అవసరమైతే వచ్చే సంవత్సరం కేంద్రం బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, సరైన తేమ శాతం ఉండి తాలు తరుగు లేకుండా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అంతేకాక ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువుకు సమీపంలో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వచ్చే సంవత్సరం కొనుగోలు కేంద్రాన్ని మార్చాలని చెప్పారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, ఆర్డీఓవై అశోక్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్, తహసీల్దార్ యాదగిరి తదితరులున్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ వాడపల్లి పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. మిర్యాలగూడ సబ్ డివిజన్ వాడపల్లి పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని స్టేషన్ రైటర్, లాకప్, సిహెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని అన్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వస్తే తగిన న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా పనిచేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పగలు గస్తీ నిర్వహించాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమ గాంజా, పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణా, జూదం అలాంటి అసాంఘిక కార్యకలాపాలపైన పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వాడపల్లి వద్ద చేసిన చెక్పోస్ట్ తనిఖీ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సన్న వడ్లపైన ఇస్తున్న బోనస్ ఆసరాగా తీసుకుని కొంతమంది దళారులు మిల్లర్ల రైతుల పేరిట ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వారిని ఇప్పటికే అక్రమంగా ధాన్యం తరలిస్తున్న 7 లారీలను గుర్తించి 7 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా సరిహద్దు ప్రాంతమైన వాడపల్లి, విజయపురి, సాగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని, ఎవరైనా దళారులు, ఏజెంట్లు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐ ఎస్డి ప్రసాద్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను డిఎస్పీ మిర్యాలగూడ, సిఐ మిర్యాలగూడ రూరల్, ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి ఇవాళ వాడపల్లి చెక్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం మన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా రఫ్లీ ఒక 8 వెహికల్స్, ఒక 2 డేస్లో 8 వెహికల్స్ మనం పట్టుకున్నాం. వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. అయితే ఇందులో చాలా వరకు దళార్లు, మిడిల్ మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైస్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి ఏదైనా రైతు పేరు మీద అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇల్లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని మీద మనం ఆల్రెడీ దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి మన వాడపల్లి దగ్గర, ఇంకొకటి నియర్ విజయపురి టౌన్, సాగర్ చెక్ పోస్ట్ 2 నడుస్తున్నాయి. 2 చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ టీమ్స్లో రెవెన్యూ తరపు నుంచి, అగ్రికల్చర్ మార్కెటింగ్ తరపు నుంచి, సివిల్ సప్లైస్ తరపు నుంచి కూడా 24 hours రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుందండి. మా రిక్వెస్ట్ ఈజ్ దట్ no vehicle will be allowed, any paddy vehicle which is coming from other state or other places మన తెలంగాణకి will not be allowed. We are very strict with regards to this. If anybody is purchasing, ఎవరైనా పర్చేస్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్ ఉంటే కూడా 50% కోటా అనేది యాజ్ పర్ సివిల్ సప్లైస్ రూల్స్ ప్రకారం అది అయిన తర్వాత విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎట్లా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ వెహికల్స్ అనేవి కూడా మనం పంపడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కట్టిన ఎఫ్ఐఆర్స్ మీద కూడా మిడిల్ మ్యాన్ ఎవరో కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మేము త్వరలో జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ జిల్లాలలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలిమినేషన్ మరియు ఎరాడిక్షన్ ఆఫ్ చైల్డ్ మరియు అడల్సెంట్ లేబర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీకి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడియేడు పిల్లలని పనిలో పెట్టుకుంటే యాజమానులపై కేసుతో పాటు జరిమానా వేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వచ్చే 15 రోజులలో తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు ఫ్యాక్టరీలలో, దుకాణాలలో ఉన్న బాల కార్మికుల్ని గుర్తించాలని, అలాగే మున్సిపల్ కమిషనర్లు, ట్రేడర్ లైసెన్స్, టాక్స్ వసూలు, శానిటేషన్ చేసేటప్పుడు దుకాణాలలో బాల కార్మికుల్ని గుర్తించాలని, గ్రామాలలో పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్ల ద్వారా గుర్తించి మండల స్థాయి టాస్క్ ఫోర్స్కి వివరాలు తెలిపితే బాల కార్మికుల్ని బడిలో చేర్పించి వారికి హాస్టల్ వసతి కల్పించే చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్ జూలైలో నిర్వహించే ముందు జూన్లో మరోసారి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. సహాయ కార్మిక కమిషనర్ అరుణ మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ 2023 మరియు 24 సంవత్సరంలో ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మొత్తం చైల్డ్ అండ్ అడల్సెంట్ లేబర్ 197 మందిని రెగ్యులర్ చేసి రీహాబిలేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ పీడీ వివి అప్పారావు, డిపిఓ యాదయ్య, డిడబ్ల్యూఓ నరసింహారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణారావు, డిఎంహెచ్ఓ కోటాచలం, ఇండస్ట్రియస్ జిఎం సీతారాం నాయక్, వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి, మెఫ్మా పీడీ రేణుక, ఇరిగేషన్ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్టీఎస్ ట్రాన్స్కో అధికారులు, సి సెలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రాజు, కార్మిక శాఖ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి బెల్లాన్ని కారులో తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ఐ ఎస్ బాలరాజు టీం కలిసి హైదరాబాద్ శివార్ ఇబ్రహీంపట్నం బిఎన్ రెడ్డి కాలనీ సమీపంలో బుధవారం పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి బెల్లాన్ని కారులో తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు టీం కలిసి హైదరాబాద్ శివార్ ఇబ్రహీంపట్నం బిఎన్ రెడ్డి కాలనీ సమీపంలో బుధవారం పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 570 కేజీల బెల్లం, 50 కేజీల అల్లం విలువ 62,000గా ఉంటుందని ఎస్ఐ బాలరాజు తెలిపారు. బెల్లాన్ని తరలిస్తున్నటువంటి కారు 3 లక్షలు విలువ చేసే కారును కూడా సీజ్ చేశారు. ఈ బెల్లాన్ని నల్గొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంబోతు తండాకు తరలిస్తున్నట్లు కార్ డ్రైవర్ రాజు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో కార్ డ్రైవర్ని అరెస్టు చేసినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ సంతోష్, అరుణ్ యాదగిరి ఉన్నారు. బెల్లాన్ని పట్టుకున్నటువంటి టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ కసీం, టీం లీడర్ ప్రదీప్ రావు అభినందించారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటిక రాజు మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సిరిసన్నోల బాలరాజు మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలలో కమిటీలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఉట్కూరి కృష్ణ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకొని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎడవల్లి మధుబాబు మాదిగ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సిరసన్నోళ్ల బాలరాజు మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో కమిటీలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా టీఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా ఉట్కూరి కృష్ణ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకొని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎడవెల్లి మధుబాబు మాదిగ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉట్కూరు కృష్ణ మాట్లాడుతూ, నా నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి నుంచి మా జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతానని, నాకు ఇచ్చిన ఈ పదవిని గౌరవప్రదంగా కాపాడుకుంటానని పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గంగిదేవి, శ్రీనివాస్ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా గార్లపాటి ఈదయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా చింతల సంపత్ కుమార్ మాదిగ, నల్గొండ పట్టణ కమిటీ అధ్యక్షులుగా బండారు శ్రీను మాదిగ, పట్టణ ప్రధాన కార్యదర్శిగా కల్లెపురపు అశోక్ కుమార్ మాదిగ, నకరేకల్లు మండల అధ్యక్షుడిగా ఊట్కూరు సుధాకర్ మాదిగ, శాలిగౌరారం మండల అధ్యక్షుడిగా వేముల లక్ష్మణ్ మాదిగ, కట్టంగూరు మండల అధ్యక్షులుగా ఊట్కూరు యువరాజు మాదిగ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పూర్వ సమితి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంటే ఇప్పుడు మీరు సపరేట్ యాదవ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు మరియు బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ జన్మదిన వేడుకలను యాదవ ఉద్యోగుల సంఘం బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ యాదవ భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. యాదవ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు మరియు బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ జన్మదిన వేడుకలను యాదవ ఉద్యోగుల సంఘం బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ యాదవ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన యాదవ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పెద్దులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ కాశీరాములు యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మానాస ప్రసన్న కుమార్, సదరుత్సాహ సమితి జిల్లా అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు దూదిగామ స్వామి, అక్కనపల్లి లక్ష్మయ్య, నల్లపోతు శ్రీనివాస్ యాదవ్, సుంకరబోయిన పరమేశ్ యాదవ్, జిల్లేల సత్యం యాదవ్, కనకయ్య, బీసీ సంఘం అధికార ప్రతినిధి పుట్ట వెంకన్నగౌడ్, ఉపాధ్యక్షుడు నాగరాజు గౌడ్, యాదవ ఉద్యోగుల సంఘం సలహాదారు ముప్పిడి మల్లికార్జున్ యాదవ్, వట్టే రాములు యాదవ్, భరత్ కుమార్ యాదవ్, సుంకరబోయిన శివకుమార్ యాదవ్, వల్లకీర్తి శ్రీనివాస్, కృష్ణమూర్తి, ఎజాజ్ అహ్మద్, గుండా నరసింహ, సురేష్ యాదవ్, గుండెబోయిన చిగుల్లా, సత్యనారాయణ యాదవ్, అల్లి చంద్ర యాదవ్ తదితరులు వంగూరు నారాయణ యాదవ్ ఉపాధ్యాయ వృత్తిని చేస్తూనే బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేయడం కోసం యాదవ ఉద్యోగుల సంఘంగా బీసీ ఉద్యోగుల సంఘంగా పనిచేస్తున్నాడని కొనియాడారు. అనంతరం పూలమాల శాల్వాలతో నారాయణ యాదవ్ని ఘనంగా సత్కరించారు. శ్రీ కుంగూరు లక్ష్మీబాబాయ్ గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. వారు ప్రస్తుతం బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా, యాదవ ఉద్యోగ సంఘం గౌరవాధ్యక్షుడిగా, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ పదవుల్లో సమాజానికి, యాదవ సంఘానికి బీసీ సమాజం సేవ చేస్తున్నారు. వారు ఇలాగే ఇంకా వారి సేవలు కొనసాగించు నిండు రోజులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. వారికి నారాయణ యాదవ్కు 60వ జన్మదిన తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చాలా ఘనంగా మరి వేడుకలు జరుపుకొని మరి తమ్ముడు యాదవ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మరి బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, అటు ఉపాధ్యాయ వృత్తిలో టీయూటీఎఫ్ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో మరి జిల్లా అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ చాలా చురుకైన పాత్ర పోషిస్తూ సామాజిక పరమైనటువంటి అంశాలతో స్పందిస్తూ అన్ని విషయాలలో ముందుండి మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు తమ్ముడికి మరి మరొకసారి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక ముందు కూడా మరి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో మరి సుఖంగా జీవించాలని, అలాగే మరి
సింగూరు నారాయణ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఉద్యోగ అధ్యక్షునిగా మరియు బీసీ సంఘానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి ఆయన త్వరలో రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి శేష జీవితాలంతా కూడా బీసీ సంఘాలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అదే రకంగా వారి అన్నింటిలో ఉపాధ్యాయ వృత్తులు ఉన్నారు కాబట్టి ఆత్మీయంగా అందరూ కలుసుకోకపోవడం, అందరి ద్వారా మనం ముందుకు తీసుకోవడం, అందరికీ కూడా వాళ్ళు చేస్తున్న సేవ ఇంకా చేసిన మొత్తం కూడా మరి బీసీ సంఘాల సేవ చేసి ఈ నల్గొండ జిల్లా బీసీ సంఘానికి ప్రయత్నం చేయాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. సంఘం జిల్లా అధ్యక్షులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదవ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉంగూరు నారాయణ యాదవ్ అన్న గారి బర్త్డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు ప్రతినిత్యం తాను చేస్తున్నటువంటి టీచర్ వృత్తితో పాటు బాధ్యతలు నిర్వహిస్తూ చురుకైన పాత్ర పోస్తున్నటువంటి ఉంగూరు నారాయణ యాదవ్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి అష్టైర్యాలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రసాదిస్తూ వారి ఇక మున్ముందు వారి పదవి వివరణ తర్వాత బీసీ సంక్షేమ సంఘానికి పూర్తి టైం కేటాయించాలని ఈ సందర్భంగా వారికి సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉంగూరి నారాయణ గారి 60వ జన్మదిన వేడుకలను యాదవ సంఘం భాషలో అంగరంగ వైభవంగా మరి ఆయన కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యాదవ సంఘాలు మరి వీళ్ళందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి ఎందుకంటే ఈరోజు బీసీల కోసం నిరంతరం పాటుపడుతూ ఉద్యోగం చేస్తూ అదేవిధంగా కులానికి పనిచేస్తూ కుల సంఘానికి ఈ విధంగా అన్ని పాత్రలు పూజిస్తున్నటువంటి ఉంగూరు నారాయణ గారి మరి 60వ పుట్టినరోజు మరి అందులో నేను పాల్గొనడం మరి ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు సాయంత్రం పుట్టినరోజు జరుపుకుంటున్న అన్న నారాయణ యాదవ్ గారికి వారు బీసీ ఉద్యోగుల సంఘం నల్గొండ బీసీ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా టీటీఎఫ్ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. అలాగే జిల్లా యాదవ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉంటూ అనేక ఉద్యమాలలో పనిచేస్తూ వారు సామాజిక ఉద్యమకారులు. ఈ సమాజంలో ఉన్న ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటి మీద వారు పోరాటం చేస్తూ బీసీలలో జరుగుతున్న అన్యాయాన్ని బయటకు తీస్తూ వారు సమాజానికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. వారు చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి జనగణనలో కులగణన సాధించడము అనేది జరిగింది. ఇది ప్రత్యేకంగా బీసీ ఉద్యోగులుగా బీసీ సంక్షేమ సంఘంగా మనం సాధించిన విజయంగా కూడా చెప్పవచ్చు. అలాగే వారు స్వతహాగా వారు ప్రభుత్వ ఉద్యోగి, టీచరు. వారు టీచర్ వారి యొక్క వృత్తులలో అనేక నైపుణ్యాలతో విద్యార్థులకు నృత్యాలను నేర్పుతూ విద్యార్థుల్లో కూడా స్వతహాగా వారిలో నైపుణ్యం పెద్ద ఎత్తున నల్లగొండ యాదవ భవన్లో నిర్వహించినటువంటి యాదవ బంధుమిత్రులకు, బీసీ బంధుమిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా గురించి నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది. నా మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతోటి వాళ్ళు నా గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. నేను ఒక టీచర్గా ఆ తర్వాత ఉన్నటువంటి టైంలో సమాజం కోసం నా వంతుగా కృషి చేస్తూ ఉన్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలన్నటువంటి కాన్సెప్ట్తో ఇటు యాదవ ఉద్యోగ సంఘానికి కానివ్వండి, అదేవిధంగా బీసీ సమాజానికి కానివ్వండి, నా వంతుగా నాకు వీలైనటువంటి టైంలో ఖాళీగా ఉండకుండా సమాజం పట్ల ఒక
చదువుకున్న మేధావిగా, చదువుకున్నటువంటి వారిగా, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సమాజానికి ఎంతో కొంత నా వంతు ప్రయత్నం చేయాలి, సమాజానికి మేలు కలిగించేటువంటి విధంగా పోరాటాలు కానీ, సదస్సులు కానీ, సమావేశాలు కానీ నిర్వహించాలని ఉద్దేశంతో ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ ప్రయత్నంలో నాకు సహకరించినటువంటి యాదవ్ ఉద్యోగులు కానీ, బీసీ ఉద్యోగులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా యొక్క బర్త్డేను ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా మరొక మారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకుందుకూరులోని స్థానిక ప్రీమియర్ పరిశ్రమ వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంతో కలిసి పరిశ్రమ గేట్ వద్ద మే 20 సమ్మె పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్లకు 16,35,000 కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెలియజేశారు. కావున కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశవ్యాప్త సమ్మెను కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, యూనియన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ, పి గణేష్, వెంకటయ్య, నగేష్, వెంకటేష్, టిఎన్టీయూసీ నాయకులు రేగు బాలనర్సయ్య, హెచ్ఎంఎస్ నాయకులు ఎస్ సంపత్, చంద్రకుమార్, రాజు, ఐఎన్టీయూసీ నాయకులు రాజిరెడ్డి, సిద్ధయ్య, పి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి వచ్చేసరికి మన బీఆర్టీ వాళ్ళు సభ్యులు జాయిన్ అయ్యారు. అలాగే టీఎన్టీయూసీతో పాటు ఏఐయూటీయూసీ అని చెప్పేసి అన్ని సంఘాలు కలిసి ఒక బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయబోతున్నాయి. ఆ సమ్మెని మన కంపెనీలో కూడా మనం జయప్రదం చేయాలి. ఇక్కడ కూడా బిఎంఎస్ తప్ప మీకు అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయి. మన సిఐటీతో పాటు హెచ్ఎంఎస్ ఉంది, ఏఐటీయూసీ ఉంది, బీఆర్టీ కూడా ఉంది. మరి బీఆర్టీ వాళ్ళు ఇక్కడ గుర్తింపులో కూడా మన గెలిచారు. శోచనీయమైన విషయం ఏమిటంటే గుర్తింపు సంఘం సమ్మె నోటీస్ ఇవ్వలేదని తెలిసింది. ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి, అందరూ కూడా సమ్మెలో చేరాలని చెప్పి సందర్భంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది మనకు జీవన్మరణ సమస్య. ఎందుకంటే మనము రాబోయే కాలంలో 4 లేబర్ కోడ్లకి అధికారం అమల్లోకి వస్తే రాబోయే కాలంలో యూనియన్లు ఫంక్షన్ చేయడం చాలా కష్టమైపోతుంది.
సమ్మెలు చేసే పరిస్థితి ఉండదు. అలాగే కనీసం వెరిఫికేషన్ కూడా జరిగే పరిస్థితి లేదు. అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే మనకున్నటువంటి చట్టబద్ధ సౌకర్యాలు వాటన్నిటికి సంబంధించిన కోతలు పెడతా ఉన్నారు. పూర్తిగా మేనేజ్మెంట్లకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లు రాబోతున్నాయి కాబట్టి మనం లేబర్ కోడ్లని రద్దు చేసుకోవాలి, వాటిని తిరస్కరించాలి. దానికోసం ఒక దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అటువంటి అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం యొక్క పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేసిన పరిస్థితి. మనలాంటి కంపెనీల్లో 300 మంది లోపు ఉన్నటువంటి ఏ కంపెనీనైనా సరే అందరిని మూసేసుకోవడానికి, రిటైర్మెంట్ చేసుకోవడానికి, లాకౌట్, లే ఆఫ్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి ఉంది. రేపు గుర్తింపు ఎన్నికలు జరిగితే కూడా 51% ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక రికగ్నైజ్డ్గా సంఘంగా ఉంటుందని చెప్పేసి కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు. ఒకవేళ లేకపోతే నెగోషియేటింగ్ కౌన్సిల్ అనే పేరు మీద ఎవరికి గుర్తింపు ఇవ్వకుండా మేనేజ్మెంట్లు ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళతోనే గుర్తింపు కమిటీ ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే రాబోయే కాలంలో మనం ఒప్పందాలు చేసే పరిస్థితి లేదు, ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు, సంఘాలు నడుపుకునే పరిస్థితి కూడా లేదు. అందుకే మన హక్కులు, చట్టబద్ధ సౌకర్యాలు కూడా పూర్తిగా హరించబడేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది, మన అలాంటి కంపెనీలు, ఎక్స్ప్లోజివ్స్ లాంటి కంపెనీల్లో మరి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించినటువంటిది మన ఐక్యత ఉంది, అన్ని సంఘాల మధ్యన ఒక యూనిటీ ఉంది ఇక్కడ. కాబట్టి ఆ రకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు వస్తున్నాయి. మేనేజ్మెంట్ కూడా మీకు సహకరిస్తుంది. ఒకవేళ మీ సంఘాలు పెట్టిన డిమాండ్లను వాళ్ళు కూడా పరిష్కారం చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఈ చట్టాలు, ఈ కోడ్స్ ఇవన్నీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ మేనేజ్మెంట్ కూడా ఏ వర్కర్కు సాయం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకే మీరు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20వ తేదీ నాడు అన్ని సంఘాలు చేస్తున్నాయి. మరొక్కసారి చెప్తున్నాను, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, బీఆర్టీయు కూడా అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములై ఉన్నారు. రేపు ఈ గుర్తింపు సంఘం ఈ కంపెనీలో మొన్న గెలిచారు. వాళ్ళు గెలిచినటువంటి సంఘాల్లో బిఎంఎస్ మాత్రమే ఈ యొక్క సమ్మెలో లేదు. మరి కార్మిక వ్యతిరేక కోడ్లు చాలా దుర్మార్గంగా దేశమంతా కోట్ల మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. బిఎంఎస్ వాళ్ళు సమ్మెలోకి రాకపోవడం కూడా చాలా శోచనీయమైన విషయం. అందుకే కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ధన్యవాదాలు. యూనియన్స్ ప్రతినిధులకు ఒక్కొక్కటి కొంచెం జరుగురా లోపల పడతారు. కొంచెం జాబితా భాస్కర్ ఫోటో ఉంది. పార్వతీదేవి అంశ అయిన శ్రీ వాసవిమాత జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలోని రామకోటి స్తూపంలో గల శ్రీ వాసవిమాత ఉమామహేశ్వర సహిత పూజా కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ గణపతి, శ్రీ వాసవిమాత ఉత్సవ విగ్రహంకు 108 కలశములచే పంచామృత అభిషేకం నిర్వహించారు. పార్వతీదేవి అంశ అయిన శ్రీ వాసవిమాత జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలోని రామకోటి స్తూపంలో గల శ్రీ వాసవిమాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ గణపతి, శ్రీ వాసవిమాత ఉత్సవ విగ్రహంకు 108 కలశంలచే పంచామృత అభిషేకం నిర్వహించారు. వాసవిమాత జన్మదినం సందర్భంగా 102 ఆర్యవైశ్య గోత్రికులచే ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవిమాత పారాయణం, శ్రీ లలితమాత పారాయణాన్ని భక్తులు సామూహికంగా నిర్వహించగా దేవాలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యహావచనం, మండపారాధన తదితర పూజలు నిర్వహించారు. 102 ప్రసాదాలు, 102 మంగళహారతులతో అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి పరమేశం, భద్రాద్రి రాములు, కుక్కడం శ్రీనివాస్, గజ్జల వెంకటేశ్వర్లు, బండారు వెంకటేశ్వర్లు, మేడం విశ్వప్రసాద్, తేలికుంట్ల శ్రీనివాస్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీదేవి అంశమైన శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సోను శుక్ల, మూల విరాట్ శ్రీ వాసవి మాతకు, శ్రీ గణపతి, శ్రీ నగరేశ్వర స్వామి వాసవి మాత ఉత్సవ విగ్రహంకు 108 కలశంలచే పంచామృత అభిషేకం నిర్వహించారు. పార్వతీదేవి అంశమైన శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సోను శుక్ల, మూల విరాట్ శ్రీ వాసవి మాతకి, శ్రీ గణపతి, శ్రీ నగరేశ్వర స్వామి వాసవి మాత ఉత్సవ విగ్రహములకు 108 కలశములచే పంచామృత అభిషేకం నిర్వహించారు. వాసవి మాత జన్మదిన సందర్భంగా 108 ఆర్యవైశ్య గోత్రికులచే ప్రత్యేక కుంకుమార్చన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత పారాయణం, శ్రీ లలితామాత పారాయణాన్ని భక్తులు సామూహికంగా నిర్వహించగా దేవాలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యహవచనం, మండపారాధన తదితర పూజలు నిర్వహించారు. 102 ప్రసాదాలు, 102 మంగళహారతులతో అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు సింగరికొండ సురేందర్, ఈగ వెంకటేశ్వర్లు, కోశాధికారి పోల రాధాకృష్ణ, కమిటీ సభ్యులు సింగరికొండ రవీందర్, మీలా వాసుదేవరావు, తోట శ్యాంప్రసాద్, గుండ శ్రీధర్, తల్లాడ సోమయ్య, ఈగ రామయ్య, పాలవరపు రామ్మూర్తి, చిలుకల శ్రీనివాస్, భక్తులు బిక్కమల్ల కృష్ణ, పబ్బతి వేణుమాధవ్, బచ్చు పురుషోత్తం, మిట్టపల్లి రమేష్, స్వాతి, గుండాల ప్రేమలత, గుండసుధ మాధురి, జ్యోతి, తెడ్ల పల్లవి, తోట కమల, మిట్టపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ బ్రహ్మంగారి గుట్టనందు వెలిసిన బురుగు వృక్షంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం దేవాలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా 332 ఆరాధన ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిగినట్లు తెలియజేశారు. నల్గొండ బ్రహ్మంగారి గుట్టనందు వెలిసిన బూరుగు వృక్షంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం దేవాలయ ప్రాంగణంలో కన్నుల పండుగల 332 ఆరాధన ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిగినవి. గత 3 సంవత్సరాలుగా స్వామివారి ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తున్నామని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేడు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర దినంగా ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తారని తెలిపారు. స్వామివారి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ, పుణ్యహవాచనం, మండపారాధన, బ్రహ్మంగారి శతఘటాభిషేకం, పంచామృతాభిషేకాలు, సూర్యోదక స్నానం, స్వామివారికి పట్టు వస్త్రాలు అలంకరణ అనంతరం స్వామివారి దివ్య దర్శనాన్ని జరిపారు. పూజా కార్యక్రమాన్ని అర్చకులు కె వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఘనంగా నిర్వహించారు. సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పెద్దొంట సోమ మాట్లాడుతూ సామాజిక విప్లవాన్ని సాధించి సమాజంలో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ మానవాళిని జ్ఞానోదయాన్ని కలిగించిన మహనీయుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అన్నారు. కాలజ్ఞాన తత్వవేత్తగా, దార్శనికునిగా, సంఘ సంస్కర్తగా, అవతార పురుషునిగా కీర్తించబడిన చైతన్యమూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు. మీరు 400 ఏళ్ల క్రితం కాలజ్ఞానంలో పేర్కొన్న అనేక అంశాలను నేడు సత్యవాక్కులుగా నిరూపింపవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణమాచారి, శ్రీపాద కృష్ణమాచారి, కన్వీనర్ దాసోజు యాదగిరి, మాజీ కౌన్సిలర్ దాసోజు అరుణ, కో కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, సేవా సంస్థ ఆర్థిక కార్యదర్శి నరేంద్రబాబు, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు కొత్తపల్లి రాములు, పోలోజు శ్రీనివాసాచారి, కూపోజు వెంకటాచారి, భీష్మాచారి, కొండోజు కోటేశ్వరమ్మ, పర్వతం, విజయలక్ష్మి, మమత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాభారత
संपूर्ण पुण्य आराधन पूजा ओम अग्नेते वरस्पतिभ्यो समर्पयामि। ओम नमो हर 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 सोमाय रुद्राय नमस्ताम्राय रुणाय గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 ఆంగోతు లచ్చిరామ్ నాయక్ మహారాజ్ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం గూరంపూడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గూరంపూడి మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, వడిత్య రంజా నాయక్, వడిత్య యాదగిరి నాయక్, లచ్చిరామ్ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 ఆంగోతు లచ్చిరామ్ నాయక్ మహారాజ్ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం గూరంపూడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గూరంపూడి మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, వడిత్య రంజా నాయక్, వడిత్య యాదగిరి నాయక్, లచ్చిరామ్ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులను చైతన్యపరుస్తూ గిరిజనుల వంశ కీర్తి కిరీటంగా నిలిచి వారికి మార్గదర్శకుడిగా ఆంగోతు లచ్చిరామ్ నాయక్ తన జీవితకాలమంతా గిరిజన సాంప్రదాయ సంస్కృతి రక్షణకు పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమావత్ పాండు నాయక్, రమావత్ జగన్ నాయక్, వడిత్య రాజు నాయక్, వడిత్య రాము నాయక్, వడిత్య నరేష్ నాయక్, రావుల ఏడుకొండలు, టీకే గౌడ్, రావుల శ్రీనివాస్, టిఎస్ గౌడ్, ఇటికాల శ్రీనివాస్, భూష్పాక శ్రీనివాస్, పులకరం సత్యనారాయణ, బొమ్ము అశోక్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్రావు దా జారీ ఎంత ఏమంటారు ఎంత అవును మేము ఎక్కువ నిన్న వచ్చింది నిన్న వచ్చింది హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. అధికారులు సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. 62,000 విలువ చేసే బెల్లం అలం స్వాధీనం, 3 లక్షల విలువ చేసే కార్ సీజ్. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కార్యవర్గం ఎన్నిక. ఘనంగా వంగూరు నారాయణ యాదవ్ జన్మదిన వేడుకలు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కార్మికులకు పిలుపు. రామకోటి స్థూపంలో ఘనంగా శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలు. నల్గొండలో వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు. గూరంపూడి మండల కేంద్రంలో ఘనంగా శ్రీ